హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ వీడియోలో మంచి హెల్దీ కారం పొడి రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఎలాంటి కూరల్లోకైనా కూడా మంచి రుచి రావాలంటే కొత్తిమీర వేసి తీరాల్సిందే. మరి అలాంటి కొత్తిమీరతో మనం ఇక్కడ అద్దరిపోయే కారం పొడిని ప్రిపేర్ చేసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాకిన తర్వాత చిన్న కప్పుని మెజర్మెంట్గా పెట్టుకొని పావు కప్పు అయితే ఇక్కడ మనము శనగపప్పు, అలానే పావు కప్పు అయితే మినపప్పు తీసుకొని వేసుకోవాలండి. ఏ కప్పునైతే మనము మెజర్మెంట్గా పెట్టుకొని పచ్చి శనగపప్పు వేస్తామో అదే కప్పు తీసుకొని మినపప్పు కూడా వేసుకోవాలండి. కరెక్ట్గా కొలుచుకొని అయితే వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది కారం పొడి. మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మంచి అరోమా రావాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కారం పొడి. ఇక్కడ ఈ 2 పప్పులు సగానికి పైగా ఫ్రై అయిన టైంలో ఇక్కడ మనమైతే ధనియాలు అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. ధనియాలు కూడా పావు కప్పు తీసుకొని సరిపోతుంది. జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకొని సరిపోతుంది. ఇక్కడ చక్కగా మనం ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చివర్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. 15 ఎండుమిర్చి తీసుకోండి, కారం కరెక్ట్గా సరిపోతుంది. లేదు ఇంకొంచెం తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి, ఎండుమిర్చి కారం తక్కువగా ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ కావాలి మాకు కారం అనుకుంటే ఇంకొక 2-3 ఎండుమిర్చి ఎక్కువ తీసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మీకు ఆయిల్ ఉంటే ఓకే, నాకు ఇక్కడైతే ఆయిల్ అయితే లేదు కాబట్టి నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర మనము కడిగి శుభ్రంగా ఎండలో 1 గంట పాటు ఆరబెట్టుకొని అందులో మనకి వాటర్ అనేది ఏమాత్రం ఉండకూడదండి, డ్రైగా ఉండాలి కొత్తిమీర. లేదనుకుంటే మీరు ప్యాన్ కింద కూడా మనం ఇక్కడ ఆరబెట్టేసుకుని తీసుకోవచ్చు కొత్తిమీరని అయితే. ఇక్కడ ఆయిల్లో కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా ప్లేట్లో తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కారం పొడికి కావాల్సిన దినుసులన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగా అయితే మిక్సీ జార్లోకి అయితే కంప్లీట్గా వేసేసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. 1 వెల్లుల్లిపాయ తీసుకొని మొత్తం అయితే వేసేసుకోండి. ఇక్కడ పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, పొట్టు తీయకుండా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. కారం పొడి ఎప్పుడైనా కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే. చూసారు కదండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా కొత్తిమీర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూస్తారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు వచ్చానంటే మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత దూరం అయితే రాగలిగాను. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకైతే డెఫినెట్గా వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో మనకు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.